ఇంద్రజ గారు ఇప్పుడే హై కమాండ్ నుంచి నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. యాంకరింగ్ బాగా చేయమనే కాదు, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ కలిసి ఒక ఆట ఆడాలి, అది కూడా 4 డిఫరెంట్ లెవెల్స్ లో. సో ఇక్కడ ఉన్న 19 బిందెల మీద మా 19 ప్లేయర్స్ ఒకేసారి మ్యూజిక్ ఆగినంత వరకు డాన్స్ చేయాలి, అది కూడా వాళ్ళ బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ. అది కూడా ఏదో ఒక చిన్న మూమెంట్స్ కాకుండా ప్రాపర్ ఆ సాంగ్ కి సంబంధించిన సిగ్నేచర్ మూమెంట్ ఈ బింది మీద బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు చేయాలి. ఓవరాల్ గా 4 గేమ్స్ మేము ఆడబోతున్నాము అండ్ ప్రతి గేమ్ లో డిఫరెంట్ లెవెల్స్ కూడా కావచ్చు. దేర్ కెన్ బి లెవెల్ 1, లెవెల్ 2 ఇన్ ఈచ్ గేమ్. ప్రస్తుతానికి 19 ప్లేయర్స్ ఈ 19 బిందెల మీద నుంచోని సిగ్నేచర్ స్టెప్స్ చేయాలి. సో ఆర్ యు గైస్ రెడీ ఫర్ ఇట్? yes యా. సో ఇంద్రజ గారు ఫర్దర్ గా ఈ గేమ్స్ ఎలా జరగబోతున్నాయి? ఫస్ట్ టైం ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ 5 lakhs క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నాము. సో సీరియస్ గా జెన్యూన్ గా ప్లే చేయండి, బికాస్ డెఫినెట్ గా మీకు క్యాష్ ప్రైజ్ అందుతుంది. 4 గేమ్స్ ఉంటాయి, అందులో మళ్ళీ లెవెల్స్ కూడా ఉంటాయి. 4th గేమ్ వచ్చేటప్పటికి ఓన్లీ విత్ 3 players తో ఆగుతుంది. సో ఆ 3 players లో ఒక్కరు విన్నర్ అవుతారు, క్యాష్ ప్రైజ్ తీసుకెళ్లిపోతారు. సో డెఫినెట్ గా క్యాష్ ప్రైజ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి సిన్సియర్ గా జెన్యూన్ గా మీ ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. బట్ ఫస్ట్ ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేషన్ అవుతారు. అలా ఈ గేమ్ కి సంబంధించి 4 players ఎలిమినేట్ అవుతారు, మిగతా ప్లేయర్స్ నెక్స్ట్ గేమ్ కి వెళ్తారు. ఆల్ ద బెస్ట్. ఈ రోజు అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని ఈ డబ్బు కాపాడడానికి పెట్టారు ఇక్కడ. వాళ్ళిద్దరిని గెలిచిన మాకేమో వాటాలు వస్తాయి, వాళ్ళిద్దరికేమో బేటాలు. వాళ్ళని పెట్టింది మిమ్మల్ని జాగ్రత్తగా వాచ్ చేయడానికి. సరిగ్గా ఆడకపోతే షూట్ ఎట్ సైట్. ఓకేనా? కాదు రష్మి, ఇంత మందికి వాటాలు అని ఆలోచించినప్పుడు వాళ్ళ బేటాలే ఎక్కువగా ఉంటాయి తెలుసా. ఇంకో వాటా వచ్చారు. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ప్లేయర్స్. క్లియర్ గా అర్థమైంది కదా? సో ఈ రోజు ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఫ్యామిలీ లేదు, ఓన్లీ కాంపిటీషన్ అండ్ టార్గెట్ వచ్చి 5 lakh rupees ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్. సో లెట్స్ బిగిన్ బ్యాలెన్స్ ఆన్ బిందే ఆట. కమ్ ఆన్. ఓకే ప్లేయర్స్ అందరూ రెడీ? రెడీ. ఇప్పుడు ప్లే అవబోతున్న పాటలో ఉన్న రిజిస్టర్ మూవ్మెంట్ చెయ్యాలి. ఓకే, ప్రాపర్ గా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీతో పాటు ఒక కామన్ మ్యాన్ కూడా ఆయన టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ 5 lakhs కోసం ఆడుతున్నారు. సో రిమెంబర్ దాట్ హీ ఈస్ మోర్ మోటివేటెడ్ దెన్ ఎనీ వన్ ఆఫ్ యూ. మ్యూజిక్ ఆపగానే ఫ్రీజ్ అవ్వాలి, మూమెంట్ అస్సలు ఉండకూడదు. కదిలితే ఎలిమినేషన్ ఇస్ ఫర్ షూర్. ఓకే 3, 2, 1 మ్యూజిక్. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. ఫ్రీజ్ మ్యామ్. భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారు కదిలారు కాబట్టి సార్ సారీ సార్, మీరు ఎలిమినేటెడ్. ఆయన వయసుకైనా వాల్యూ ఇవ్వండి పాపం. సరే, ఆయనకు బదులుగా ఆది గారు ఇప్పుడు వదిలే. రిలీజ్. రిలీఫ్. అది వెంటనే రిలాక్స్ అనండి, లేకపోతే అందరు కదులుతారు. ప్లేయర్ నంబర్ 14 ఎలిమినేటెడ్. నేను అవుట్ అని అన్నారు. ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 19 మంది. నా ఏజ్ తో సమానంగా ఒక్కడైనా ఉన్నారా? నువ్వు మాట్లాడుతున్నదే నీ ఏజ్ తో సమానంతో.
నాకంటే 10 తక్కువైనా ఉన్నారా? లేరు లేరు. మరి లేరు. మరి అలా అందుకే ఫస్ట్ దిగిపోయింది. అందుకే సార్ అలాంటి కుర్రవాళ్లతో మీరు పోటీ పడ్డం ఏంటి? కూర్చొని దర్జాగా చూడండి చెప్తాను. అంతేనమ్మా. మీకు ఈ సినిమాలో లాస్ట్ తెలుస్తుంది, ట్విస్ట్ ముసలోదే డబ్బంతా. All right, ready? 3, 2, 1, go. దబిడి నీ చెయ్యే ఎత్తు బాల దబిడి నా చెంప మోతిపోయేలా దబిడి నువ్వు తంచు బాల Freeze, 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 freeze. నువ్వు ఫ్రీజ్ అంటున్నావు, మేము ప్లీజ్ అంటున్నాం. ఇంక వదిలేయమ్మా. కదిలితే ఆది గారు డెఫినెట్లీ ఎలిమినేటెడ్. మాట్లాడకూడదు. రష్మి ఇలా మా ముందు తిరిగితే కదులుతాం కదా ఆటోమేటిక్ గా. నోరు కూడా ఫ్రీజ్ ఉండాలి. అది ఆగదు కదా. యు దబిడి జిత్తు నించున్న పోస్ట్. అసలు బాలయ్య గారు కూడా అలా నిల్చోలేదు కదరా. నంబర్ 8. ఎన్టీఆర్ గారు బుద్ధుడు స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా అలా ఆల్ రైట్, రిలాక్స్. ఆ పోస్ట్ పెట్టు చిత్తు, ఆ పోస్ట్ పెట్టి చెప్తా. దీన్ని హుస్సేన్ సాగర్ లేయండి. వెల్ డన్ గైస్, వెల్ డన్. ఈ రౌండ్ లో అయితే ఎవరు ఎలిమినేట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ ని కాస్త అడ్వాన్స్ చేయాలి, విచ్ ఇస్ ఇప్పటి నుంచి మీరందరూ సింగిల్ లెగ్ మీద ఫ్రీజ్ అవ్వాలి. 18 మంది పోతారు. కాదు ఆ 18 మందిలో ఫస్ట్ ఎవరైతే కాళ్ళు కింద పెడతారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది గేమ్. దీనికి తొందరగా రిలాక్స్ అని చెప్పాలి. ఆది గారు మీ వయసుకి మైండ్ లో పెట్టుకొని చేస్తాము. రిలాక్స్, డోంట్ వరీ. 3, 2, 1, మ్యూజిక్. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పక్క ఎండు గడ్డి. ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి. ఒక్క నిమిషం, ఇది మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి ఈ గేమ్. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకున్నారు ఆది గారు, పండు వీళ్ళందరూ. వీళ్ళెవ్వరూ ఒంటి కాళ్ళ మీద ఆడలేదు, అంటే వాళ్ళకి అర్థం కాలేదు యాక్చువల్ గా. బాగా కన్ఫ్యూజ్ చేశారు, దానివల్ల నేను కింద పడింది. గర్ల్స్, ఫైనల్ డెసిషన్ డైరెక్టర్ గారిది. ఒంటి కాళ్ళ మీదే డాన్స్ చెయ్యాలి. ఫ్రీజ్ అయినప్పుడు కూడా ఆ ఒంటి కాళ్ళ మీదే బ్యాలెన్స్ చేయాలి. సింగిల్ లెగ్ మీద డాన్స్ చేయాలి. ఓకేనా గర్ల్స్, క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి ఆది గారు, ఎప్పుడు మీ మీద పడి ఏడుస్తానంటారు కదా. ఇంకొక ఛాన్స్ ఇచ్చాను మీకు, ఛాన్స్ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. నోరు మాట్లాడకండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆల్ రైట్, సింగిల్ లెగ్ మీద పర్ఫార్మ్ చేయాలి. మ్యూజిక్. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు. Player number 12 eliminated. అయితే ఎలిమినేట్. రిలాక్స్ బాయ్స్. ఆది గారు చెప్పలేదు. రిలాక్స్ లేదా? చెప్పాలిగా. మీరు రిలాక్స్ ఉందా లేదా చెప్పండి, ఎందుకంటే ఓకే రిలాక్స్. రిలాక్స్. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే పులేసి పోందే 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 రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు ప్లేయర్ నంబర్ 19 got eliminated. ఎస్ రిలాక్స్. రిలాక్స్ బాయ్స్ రిలాక్స్. మీరు ఎవరు భయపడద్దు. ఎవరు వెళ్ళింది? ప్లేయర్ నంబర్ 19 హరి. మా మంచి పిల్లాడు. ఆల్ రైట్, 3, 2, 1, సింగిల్ లెగ్ మీద ఆడాలి. మ్యూజిక్. నాగ పోలీస్ యంత్ర ఆగమాగమయ్యి పడతలేదు నిద్ర. గంట కాదు వదల నీ జోరు చూస్తే కూర్చు రైలు కొట్టుకున్నట్టు. నువ్వు
Freeze! Freeze! All right, relax. Player number 17 eliminated. రిలాక్స్ రిలాక్స్. లడ్డుగాడు మామ లడ్డుగా నీ పెళ్ళి ఎగదుసుకోవాలి లల్లి లడ్డుగా నీ పెళ్ళి ఎవరప్పుడు తల్లి All right, so ఈ 15 members అందరూ నెక్స్ట్ రౌండ్ కి నెక్స్ట్ గేమ్ కి క్వాలిఫై అయిపోయారు. అమ్మాయి మీద గిరక దాని బుక్క పట్టి కొరక చంద్రజ గారు, ఈ క్వాలిఫైయింగ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? దాని మీద బ్యాలెన్స్ చేయడమే కష్టం, అందులో మళ్ళీ డాన్స్ చేయడం నిజంగా కష్టం. ప్రైజ్ మనీ 5 lakh కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. సో నెక్స్ట్ గేమ్ చూద్దాం. థ్యాంక్ యూ చంద్రజ గారు.